అయితే ఉదుత్ తుఫాన్ లో కొట్టుకుపోయినట్టు అవుతుంది విజయ్ దేవరకొండ పరిస్థితి. అసలే ఫ్లాపుల్లో ఉన్నాడు. తెలంగాణకి ఎంత ఉందో విజయ్ గారు కూడా అంతే ఉంది. అదేం తగ్గిద్దన్నా యూత్ ఇప్పుడు యూత్ ఐకాన్ ఆయన పవన్ కళ్యాణ్ మేనియా ముందు విజయ్ దేవరకొండ నిలబడతాడా? నిలబడలేదు అనుకుంటున్నా. ఎందుకు? 13th కి కింగ్డమ్ సినిమా ఉంది విజయ్ దేవరకొండ గారిది. సో అదే రోజు హరిహర వీరమల్లు సినిమా కూడా రిలీజ్ చేస్తాం అంటున్నారు. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా వస్తే విజయ్ దేవరకొండ వెనక్కి తగ్గే అవకాశం ఉందంటారా? 3 గాలు రిలీజ్ చేస్తే ఉదుత్ తుఫాన్ లో కొట్టుకుపోయినట్టు అవుతుంది విజయ్ దేవరకొండ పరిస్థితి. అసలే ఫ్లాపుల్లో ఉన్నాడు. అలాంటప్పుడు అంత గొప్ప సాహసం చేయగలుగుతాడా? హరిహర వీరమల్లు అనే సినిమా కోసం కోట్ల మంది ఎదురు చూస్తున్నారు వేళ. ఏంటి, ఆయన రాజకీయంగా ఎదిగిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సినిమా చూడాలని చెప్పి అభిమానులతో పాటు ఆపోజిట్ వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు సినిమాని ఎలాగైనా ఫ్లాప్ చేయాలని. కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అయ్యే సమస్య ఉండదు. ఎందుకంటే అంత సాహసం చేయరు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉండరు, ఆయనకి భక్తులు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఆ సినిమా ఒక బాగుండకపోయినా సరే సంచేషణలు చేసేస్తారు వాళ్ళు. కాబట్టి ఆ సాహసం విజయ్ దేవరకొండ చేయడమో అనుకుంటున్నారు. ఇప్పటికి హరిహర వీరమల్లు సినిమా స్టార్ట్ చేసి ఒక దాదాపు 5 ఏళ్ల సమయం గడిచిపోయింది. అయితే ఇప్పటి వరకు ఒక 11-12 సార్లు సినిమాని వాయిదా వేశారు. సో మరి ఇన్ని సార్లు వాయిదా వేయడం వల్ల ఉన్న ఇంట్రెస్ట్ కూడా దొబ్బిందని కొంతమంది అంటున్నారు. సో మరి ఇలాంటి ఒక మిక్స్డ్ టాక్ మధ్యలో రిలీజ్ అవుతే మరి సినిమా అనుకున్న రేంజ్ కి చేరుతుంది అంటారా? పవన్ కళ్యాణ్ సినిమా ఎంత లేట్ అయితే అంత హిట్ కొడుతుంది. కాబట్టి ఖచ్చితంగా సెన్సేషనల్ మూవీ హరిహర వీరమల్లు. అది మైథలాజికల్ మూవీ, మనం ఊహించినంతగా హిట్ అవుతుంది. వాస్తవంగా మనకి బాహుబలి ఈ టైప్ ఆఫ్ సినిమా కాబట్టి ఖచ్చితంగా సెన్సేషనల్ మూవీ రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఇట్టు ఫ్లాపులతో సంబంధం లేదు. ఆయన సినిమా అందరూ చూస్తారు, ప్రతి ఒక్కరు చూస్తారు. కాబట్టి సెన్సేషనల్ హిట్టే. ఖచ్చితంగా లేట్ అయినందువల్ల ఇబ్బంది ఏమి ఉండదండి. ఎందుకు లేట్ అయింది? ప్రజాసేవలోకి ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి కొంచెం లేట్ అయింది. ఆయన సెక్యూరిటీ ఇవన్నీ చూసుకోవాలా, సెటిల్ వేసుకోవాలి, ఫుల్ సెక్యూరిటీ పెట్టుకోవాలి, ఆయన చేసుకోవాలి. కాబట్టి కొంచెం లేట్ అయింది. దాని గురించి అందరూ అర్థం చేసుకుంటారు తప్ప వాయిదా పడిందని ఎవడో ఆలోచించడు. ఖచ్చితంగా హరిహర వీరమల్లు అనేది సెన్సేషనల్ మూవీగా రాబోతుంది, వస్తుంది. దానికి ఏ సినిమా కూడా, ఎవరి సినిమా కూడా పోటీ ఉండదు అనుకుంటున్నాను. ఫస్ట్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా రోజుల తర్వాత సినిమా తీస్తున్నాడు కాబట్టి హిట్ అవ్వచ్చు అని నా అభిప్రాయం. అది చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది కాబట్టి. విజయ్ దేవరకొండ అంటే ఆల్రెడీ ఒక సినిమా తీశాడు, అందుకని పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అవ్వాలని నేను కూడా యాక్చువల్లీ నేను కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పవన్ కళ్యాణ్ మేనియా ముందు విజయ్ దేవరకొండ నిలబడతాడా? నిలబడలేదు అనుకుంటున్నాను. ఎందుకు? అంటే పవర్ స్టార్ ఫ్యాన్ ముందు ఎవరైనా తక్కువే కదా. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు ఈ 2 స్టేట్స్ ముందు, ఓకేనా? అందుకని పవర్ స్టార్ సినిమా వస్తే చాలా మంది ఫ్యాన్స్ రెచ్చిపోతారని నేను అనుకుంటున్నాను. ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నా కూడా ఒక 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేయిస్తున్నారు. ఇప్పటికి 11 సార్లు పోస్ట్పోన్ చేసే సినిమాని. అయితే ఉన్న ఇంట్రెస్ట్ పోయిందని కొంతమంది అంటున్నారు. సో మరి ఇంత నెగిటివిటీలో సినిమా రిలీజ్ అవుతే హిట్ అవుతుంది అనుకుంటున్నారు? అనుకుంటున్నాను. హిట్ అయితే ఇండస్ట్రీ రికార్డు తిరగరాస్తుందా? అంత లేదు కానీ హిట్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంత పవన్ కళ్యాణ్ అంత ప్రేమ ఎందుకు? నాకు పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుంచి ఇష్టం, చాలా ఇష్టం. విజయ్ దేవరకొండ పవన్ కళ్యాణ్ ఓకే, ఎవరి సినిమా పోతే ఒకేసారి టికెట్ ఇస్తాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కన్ఫర్మ్ గా వెళ్తా. సాంగ్స్ బాగున్నాయా? మాట వినాలి, ఓకే చాలా బాగున్నాయి. ఒక డైలాగ్ చెప్పు బ్రో పవన్ కళ్యాణ్. ఈ నెల 30వ తారీఖు హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతుందని అంటున్నారు. అదే విధంగా విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ సినిమా కూడా వస్తుంది అంటున్నారు. సో ఒకవేళ హరిహర వీరమల్లు సినిమా వస్తే మేము తగ్గుతామని నాగోప్ గారు ఆల్రెడీ చెప్పారు. సో మరి మీరేమనుకుంటున్నారు? ఎందుకోసం ఎంత ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఉందో విజయ్ గారు కూడా అంతే ఉంది. అదేం తగ్గిద్దన్నా యూత్ ఇప్పుడు యూత్ ఐకాన్ ఆయన తగ్గదు. అంటే ఇప్పుడు సినిమాల వరకు ఫ్యాన్స్ ఉన్నారు, ఓకే. సో అక్కడ డిప్యూటీ సీఎం అయ్యారు, దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు వచ్చింది. మరి కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు ఒక సినిమా కోసం. సో మరి ఖచ్చితంగా ఈ సినిమాకి ఎక్కువ ఉంటుంది కదా హిట్ అయ్యే ఛాన్స్. ఈయన కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాడు విజయ్ దేవరకొండ కూడా. ఇప్పుడు ఆయనకి ఎంత ఉందో ఈయన కూడా ఎంత ఉంది. ఓకే, ఆయనకి ఇప్పుడు ప్రాబ్లం పడ్డాయి కదా, ఆయనకు హిట్ కావాలని ఆయన కోరుకుంటారు వాళ్ళ ఫ్యాన్స్. వెనకైతే తగ్గరంటారు బ్రో. మరి నాగవంశీ గారు చెప్పారు కదా ఒకవేళ హరిహర వీరమల్లు సినిమా వస్తే మేము వెనక్కి తగ్గుతామని. తగ్గదు. సో ఖచ్చితంగా ఇది 2 సినిమాలకి పోటా పొట్టు ఉంటది అంటారు ఆ రోజు. ఖచ్చితంగా. ఓకే, అంటే ఇప్పుడు సరే ఈ 2 సినిమాలకు కంపేర్ చేస్తే ఏ సినిమా ఎక్కువ హిట్ అవుతుంది అంటే? కింగ్డమ్ బ్రో, ఆబ్వియస్లీ కింగ్డమ్. అంటే అక్కడ పవర్ స్టార్ ని పెట్టుకొని మీరు ఏ విధంగా చెప్తున్నారు కింగ్డమ్ హిట్ అవుతుంది అని? నేను విజయ్ దేవరకొండ ఫ్యాన్ బ్రో. దెబ్బతో మళ్ళీ విజయ్ దేవరకొండ ఫామ్ లో వస్తాడు. అవును ఖచ్చితంగా 100%. అంటే ఎలా చెప్పగలరు? నేను ఫ్యాన్ గా చెప్తున్నా. అంటే ట్రైలర్ చూసారా లేకపోతే మీకు ట్రైలర్ చూసినా, మీరు చూసిరా? చూసి నచ్చిందా? లుక్ ఇంట్రెస్టింగ్ గా అనిపించిందా లేదా కాన్సెప్ట్? లుక్ ఇంట్రెస్టింగ్ ఉంది, కాన్సెప్ట్ ఉంది,
ఓకే వైలెన్స్ ఉంది, ఓకే. అన్ని ఉన్నాయి ఇంకా. అయితే మళ్ళీ హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ అయింది అంటారు. అదెందుకు పోస్ట్ పోన్ అవుతుంది అంటే మళ్ళీ అంటే ఇప్పటికి చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది కదా. అది మనది, అది డైరెక్ట్ అడగాలి. ఓకే.